దేవుని ద్వారా ప్రేమింపబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృపను పొందుకుంటూ పరిశుద్ధాత్మని ద్వారా సహవాసాన్ని అనుభవిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ప్రాముఖ్యంగా దేవాది దేవుడు సర్వోన్నతుడు, మనలను ప్రేమించి సంరక్షించి ఆయనకు బాహులో భద్రపరిచి మనమందరం కూడా ఆయన సన్నిధానం ముందు చేరి ఆయనను స్తుతించాలని, ఆరాధించాలని ఇటు రీతిగా మనందరికీ చక్కటి అవకాశాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో ఆదివారము ఆరాధన ప్రాముఖ్యమైంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి, దేవునికి లోబడి ఉండడానికి, దేవుని పట్ల మనం ప్రేమ కలిగి ఉన్నాము అని తెలియపరచడానికి ఆదివారము ఆరాధన చాలా ఉపయోగపడుతుంది. ఆరాధనలో మన పాలిభాగస్తులు అవుతూ దేవుణ్ణి కొనియాడుతూ దేవుణ్ణి ఆరాధించడం అంటే పైకి నామమాత్రంగా కాదు, కానీ ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అంటే నీ పూర్ణ ఆత్మలో నీ పూర్ణ ఆత్మ కుమ్మరింపబడాలి. ఆత్మలో ఏ భాగాలు ఉంటాయో నేర్చుకుని ఉంటాయి. హృదయము, మనస్సు, మనస్సాక్షి. ఈ మూడు కూడా ఎక్కడ కేంద్రీకృతమై ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వైపు కేంద్రీకృతమై ఉండాలి. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. సో అందుకని అన్నాడు కదా, దేవుని ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధనలో మానవ కల్పితమైన విధానాలు ఉండకూడదు. అందులో కేవలము దేవునికి గొప్ప తెచ్చేది, దేవునికి ఘనత తెచ్చేవిగా మనం ఉండాలి. దేవునికి ఘనత తెచ్చే వారంగా మనం ఉండాలి. మన యొక్క ప్రవర్తన, మన యొక్క విధానము, మన యొక్క నడవడిక దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకు ఘనత తెచ్చేదిగా ఉండాలి. ఆయన ఆనందించాలి మనల్ని చూసి. అలా ఉండాలని దేవుని యొక్క వాక్యము, లేఖనాలు మనకి తెలియపరుస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ మన యొక్క హృదయాలను బలపరుచుకుంటూ ముందుకు కొనసాగుదాం. దేవుడు తన యొక్క ప్రేమ చేత తన ప్రియకుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి మనందరికీ రక్షణ అనే భాగ్యాన్ని అనుగ్రహించాడు. రక్షణ అనే భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఈ విషయాన్ని మనందరం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము బాగా తెలిసిన విషయము, సుపరిచితమైన విషయము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చాలా సుపరిచితమైన విషయము. ఏంటది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. రక్షణ అనే దానిని తండ్రి అయిన దేవుడు సునాయాసంగా మనకు అనుగ్రహించాడు. ఎవరి వలన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అర్పింపబడుట ద్వారా ఎందరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన యొక్క నామాన్ని ఒప్పుకుంటారో, అంగీకరిస్తారో వారికి అందరికీ రక్షణ ఉంది. రక్షణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది లోక సంబంధమైన రక్షణ కాదు, కానీ ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు. ఎవడైతే పాపంలో ఉంటాడో బైబిల్ చాలా సుస్పష్టంగా చెప్పింది. ఏమని చెప్పిందంటే, మానవుణ్ణి దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేశాడు. పాపిగా సృజించలేదు మానవుణ్ణి దేవుడు పాపిగా సృజించలేదు. కానీ మానవుడు తంత్రములు కల్పించుకుంటూ పాపిగా తను తాను తీర్చుకున్నాడు. కాబట్టి మరలా నీ యొక్క సొంత అధికారంలో నుంచి ఎవరి అధికారంలోనికి వచ్చేయాలంటే దేవుని యొక్క అధికారంలోనికి వచ్చేయాలి. ఇది దేవుడు చెప్తున్న మాట. కాబట్టి ఇలాగున రక్షణను అనుగ్రహిస్తూ, రక్షణ ఎవరో అనుగ్రహించాడంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించాడు. అది కూడా ఎలాగో అనుగ్రహింపబడిందంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా. ఎలాగండి? యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా, అంటే శిలువ వేయబడుట ద్వారా. గమనించాలి, చాలామంది అర్థం కాక తెలియక అనుకుంటూ ఉంటారు, శిలువలో మేకులు పీక్కోలేదా అని మాట్లాడుతూ ఉంటారు.
ఇక్కడ గమనించాలి, ఆయన మరణించడం ఆవశ్యకము. ఏంటండి? నా ప్రాణము నేనే పెట్టుచున్నాను, మరలా దాన్ని పొందినట్లుగా దాన్ని పెట్టుచున్నానని యోహాను సువార్త ఆయన ముందే చెప్పాడు 10వ అధ్యాయంలో. అంటే ఆయనకు తెలిసి తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, ఆయన ఎరిగి తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మరణించబోతున్నాడని తెలిసి సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఉంటాయో ఎరిగి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నెంబర్ 1 థింగ్. రెండవది, ఆయన శిలువ మరణం పొందుట ద్వారా మనకేం అనుగ్రహించబడిందంటే రక్షణ అనుగ్రహించబడింది. ఈ 2 విషయాలను మనం గమనించాలి. ఇప్పుడు క్రైస్తవులకి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఆ రక్షణ భాగ్యాన్ని ఎలా పొందుకున్నామో, ఆ రక్షణ భాగ్యాన్ని ఎలా నిలబెట్టుకుంటున్నామో చూడడం కోసం ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఏంటనంటే సిలువ శక్తి. ఏంటండి? సిలువ శక్తి. చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, సిలువలో ఆయన మరణించాడు. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే ఏమని ఉంటుందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఏంటి ఆ సువార్త అనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. ఏంటి ఆ సువార్త ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన మొదటి పత్రిక. కొరింథీ సంఘానికి 2 పత్రికలు అవసరమైనాయండి, సుదీర్ఘమైన పత్రికలు అవసరమైనవి, మరలా చిన్న చిన్న పత్రికలు కాదు. అంటే వారి యొక్క విశ్వాసం చూడండి ఎలా ఉన్నదో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. చాలా జాగ్రత్తగా ఈ 2 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన విషయం ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఏం చేయండి? నా సువార్తను ప్రకటించండి. ఏ సువార్తను ప్రకటించాలి అనంటే, మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, మనుష్య కుమారుడిని పరలోకము నుంచి తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపించాడు, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత అనేకమైన శ్రమలను శోధనలను ఎందుకు అనుభవించాడు, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎందుకు శ్రమ పెట్టబడ్డాడు, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పరమందున్న తండ్రి ఆయనను పునరుత్థానుడిగా తిరిగి లేపాడు. ఇది సువార్త. ఈ సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఈ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తు సిలువలో మరణించాడు, సిలువలో మరణించాడు, సిలువలో మరణించాడని అనేక మందికి ఈ లోకంలో ప్రకటిస్తున్నప్పుడు సిలువను గూర్చిన వార్త జనులకు, నరులకు, నశించిపోవచ్చున్న వారికి ఎలాగూ కనబడుతున్నది అనంటే వెర్రితనముగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది అంటే, అపహాస్యం చేసేవారు అనేక మంది ఉన్నారు. సిలువను గురించి ప్రకటిస్తున్నప్పుడు అపహాస్యం చేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ రక్షింపబడుతున్న మనకైతే అది ఏమై ఉన్నది అంటున్నాడు? దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఎవడైతే అంగీకరించలేకపోతున్నాడో, ఎవరైతే దాన్ని తక్కువగా చూస్తున్నాడో వానికి అది ఎలా ఉన్నది? వెర్రితనంగా ఉన్నది. ఎలాంటి వెర్రితనం? మనుషుడు ఏంటి, పరలోకం నుంచి రావడం ఏంటి, ఇక్కడ చనిపోవడం ఏంటి, రక్షణ అవడం ఏంటి? అది వెర్రితనమేనా? నమ్మని వాడికి వెర్రితనమేనా? నమ్మని వాడికి వెర్రితనమే బైబిల్ చెప్తుంది. మరి నమ్మిన వాడికి ఏమై ఉంటుంది? అది దేవుని యొక్క శక్తి ఉంది. ఎలాగై ఉంది దేవుని యొక్క శక్తి? సిలువను గుర్చిన వార్త రక్షింపబడుతున్న మనకు ఎలాగున దేవుని శక్తి ఉన్నది. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తను వెంబడించే వారితో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత తను వెంబడించే వారితో ఈ మాటను చెప్పాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలను. ఏం చేయాలంటున్నాడు? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. అంటే యేసు ప్రభు మరణించక ముందే సిలువను గురించి ఒక మాట మాట్లాడాడు. అంటే ఆయన ఏ రకమైన మరణం పొందబోతున్నాడో యేసు ప్రభు ముందే తెలుసు.
ఆయన ఏ రకమైన మరణం పొందబోతున్నాడో ఆయనకు ముందే తెలుసు విషయం. పైగా ఏమని చెప్తున్నాడంటే, ఎవడైతే నన్ను వెంబడించగోరుతున్నాడో వాడేం చేయాలి? తను తాను ఉపేక్షించుకుని, తను తాను విసర్జించుకుని, తన సిలువను ఎత్తుకుని. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. సిలువను గుర్చిన వార్త ఎలా ఉన్నదని తెలియపరుస్తున్నాడంటే, సిలువను గుర్చిన వార్త ఎలా ఉన్నది? నశించున్న వారికేమో వెరితనంగా ఉన్నది, రక్షింపబడుతున్న వారికేమో దేవుని శక్తి అయి ఉన్నది. సో ఇప్పుడు ఆ శక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడలా తనకు సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని తెలియపరిచాడు. మరి సిలువలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? సిలువలో ఉన్న ఆ యొక్క శక్తి ఏంటి గమనించాలి. మరలా చెప్తున్నాను, రోమా ప్రభుత్వము మరణ శిక్షను విధించిన వాడికి సిలువ మరణాన్ని విధించారు, అదొక శిక్ష. దానిని హైలైట్ చేయట్లేదు అక్కడ. కానీ యేసు ప్రభువు చెప్పినట్లుగా సిలువలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన ఉన్నాడు కాబట్టి అందులో. ఎలాగండి? నార్మల్గా అయితే యేసు ప్రభు సిలువ మరణం పొందకపోతే సిలువలో ప్రత్యేకత లేదు. ఉందంటారా? యేసు ప్రభు సిలువ మరణం పొందకపోతే సిలువలో ఏ ప్రత్యేకత లేదు. ఆర్డినరీగా పాపులను శిక్షించడానికి, ఎవరైతే తప్పులు చేశారో, ప్రభుత్వానికి వ్యతిరేకమైన క్రియలు చేశారో వారిని శిక్షించడానికి ఉపయోగించే శిక్షా పరికరం మాత్రమే. కానీ యేసు ప్రభు సిలువ వేయబడడం ద్వారా దానికి ఒక ప్రాముఖ్యత, దానికి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏంటి ఆ ప్రాధాన్యత, ఏంటి ఆ ప్రాముఖ్యత అని అంటే, అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఎలాగో దేవుని యొక్క శక్తి అయి ఉన్నది ఈరోజు మనం చూద్దాం. ఎలాగునా దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడన్నది నిజం. యేసుప్రభు ఈ లోకంలో తండ్రిని గూర్చి బయలుపరచాడన్న విషయం నిజం. యేసుప్రభు ఈ లోకంలో ఆనాటి యూదుల చేత అంగీకరింపబడలేదు అన్నమాట నిజం. ఆనాటి యూదులు యేసుప్రభుని అంగీకరించకుండా సిలువకు అప్పగించారు అన్నమాట నిజం. సిలువకు అప్పగింపబడిన తర్వాత ఆయన కొరడాలతో కొట్టబడి శ్రమ పొంది రక్తాన్ని చిందించాడన్నమాట నిజం. అంత భయంకరంగా ఘోరంగా శిక్షింపబడిన తర్వాత, శ్రమ పెట్టబడిన తర్వాత సిలువలో మరణించాడన్నమాట కూడా నిజం. మరి ఇప్పుడు ఆ సిలువను గూర్చి మనం వింటున్నప్పుడు, ఆ సిలువను గూర్చిన వార్త మన చెవిలో పడుతున్నప్పుడు, అది ఎలాగున మనకు దేవుని శక్తి అయి ఉన్నది, ఎలాగున మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది ఒకసారి ఆలోచించేద్దాం. ఒకవేళ ఈ లోకంలో మనం వెళ్తున్నప్పుడు దారి గుండానో లేదంటే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మన యొక్క శక్తి, మన యొక్క బలం ఏమై ఉంటుందండి? అక్కడ నాకు తెలియని ప్రాంతానికి వెళ్ళాను, అక్కడ నాకు బలం ఏమై ఉంటుంది? అక్కడ ఎవడైనా బాగా తెలిసినోడు ఉంటే వాడే నా బలం. లేదా నాతో పాటు ఒక శక్తిమంతుని కూడా పెట్టుకుని వెళ్ళాను అనుకో, అదే నా బలం. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటనంటే, రక్షింపబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా నూతన అధ్యాయంలోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నూతన అధ్యాయంలోనికి వచ్చారు. ఏంటో నూతన అధ్యాయం? మీకోసం వచ్చారు, చూడండి, మీకోసం అండి. నూతన అధ్యాయంలోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నూతన అధ్యాయంలోనికి వచ్చారు. ఈ నూతన అధ్యాయం ఏంటనంటే, క్రీస్తు వలె నడుచుకోవాలి. క్రీస్తు వలె నడుచుకోవాలంటే చాలా శోధనలు, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి లోకంలో. ఏమి ఎదురవుతాయి? చాలా ఇబ్బందులు, చాలా శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి క్రీస్తును అనుసరించి నడుచుకోవాలి. క్రీస్తును ఒప్పుకున్న మనము మరలా వెనక్కి వెళ్ళిపోకుండా క్రీస్తులోనే స్థిరంగా ఉండాలంటే సంథింగ్ శక్తి ఏదో కావాలి. నేను చెప్పాను, కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి ఒకడు కావాలి. అవునా? కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం అస్సలు తెలియదు కాబట్టి అక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వ్యక్తో, లేదంటే మన కుటుంబ సభ్యుడో, లేదంటే అక్కడ సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి గైడో, ఎవరో ఒకరు మనకు ఉండాలి అక్కడ. లేకపోతే ఆ ప్లేస్లో మనం ఫ్రీగా ఉండలేం, ధైర్యంగా ఉండలేం. సో ధైర్యంగా ఉండాలంటే బాగా తెలిసిన వ్యక్తి, అక్కడ శక్తివంతమైన వ్యక్తి ఒకడు మనకు ఉండాలి. సో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, క్రీస్తులోనికి వచ్చి క్రీస్తులో నడుచుకోవాలంటే, క్రీస్తుని అనుసరించి క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే, ఆ నూతన అధ్యాయాన్ని, ఆ నూతన జీవితాన్ని కొనసాగించాలంటే మీకు ఒక శక్తి కావాలి. ఏంటా శక్తి అంటే, ఇదిగో సిలువను గుర్చిన వార్త మీకు శక్తి. సిలువను గుర్చిన వార్త మీకు శక్తి అయి ఉన్నది. ఎలాగూ శక్తి అయి ఉండబోతుంది ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిది రోమీయులకు రాసిన పత్రిక, దానికన్నా ముందు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఎలాగూ అది శక్తి ఉన్నదో చూద్దాం. సిలువను గుర్చిన వార్త ఎలాగూ శక్తి ఉన్నదో మనకి వాక్యంలోంచి నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే
మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని పౌలు గారు తెలియపరుస్తున్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చి కాక ఇక దేన్ని గూర్చి కూడా నేను అతిశయించను, అది నాకు దూరం అవును గాక అని అంటున్నాడు. సిలువను గూర్చి నేను ఎందుకు అతిశయించాలి అని ఆలోచన చేసినప్పుడు, సిలువలో ఎవరు మరణించారని మనం నేర్చుకుంటున్నాం. నార్మల్గా అయితే నేను మరలా చెప్తున్నాను, యేసు ప్రభు సిలువ మరణం పొందకుండా ఉండినట్లయితే సిలువకు అంత ప్రాధాన్యత లేదు. మరలా చెప్తున్నాను, సిలువకు అంత ప్రాధాన్యత లేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను, సిలువకు మొక్కడం కాట చేయకూడదు, అది కూడా విగ్రహారాధన. సిలువకు మొక్కడం, సిలువకు దండం పెట్టుకోవడం ఏమైనా చేయొచ్చా? సిలువ చుట్టూ క్యాండిల్స్ వెలిగించడం, సిలువకు పైన నైవేద్యం పోయడం, పైన పెరుగు పోయడం, నెయ్యి పోయడం, ఇవన్నీ చేయొచ్చా? చేస్తే ఏమవుతుందండి? అది విగ్రహారాధన. ఏ రూపమును చేసుకోకూడదు. అది సిలువ రూపమైనా, యేసుప్రభు రూపమైనా, ఇంకొక రూపమైనా ఇదే దేవుడు అని అన్నారు. ఇశ్రాయేలీయులు ఏమన్నారు? మరలా చెప్తున్నాను, అరణ్యంలో మోషే రావట్లేదు కాబట్టి దూడం చేసుకున్నారు, బంగారపు దూడం చేసుకున్నారు. మీ బంగారాన్ని తీసుకురండి, దూడ చేసుకున్నారు. దూడకి ఏం పేరు పెట్టారు? దూడకి ఏం పేరు పెట్టారంటే, ఐగుప్తులో నుంచి మనలను వెలుపలికి తీసుకొచ్చిన యెహోవా ఇదే. ఏమని పేరు పెట్టారు? వేరే పేరు పెట్టలే. మరలా చేసుకున్న దూడకి యెహోవా పేరే పెట్టారు. అయినప్పటికీ కూడా విగ్రహ ఆరాధన దేవుడు సహించనిది కాబట్టి అది ఏ రకమైందని సరే వద్దు అని అన్నాడు దేవుడు. సో సిలువకి ఒక ప్రత్యేకత ఉంది, కానీ సిలువను నమస్కరించొచ్చా అంటే నమస్కరించకూడదు, సిలువను మొక్కొచ్చా అంటే మొక్కకూడదు. మొక్కొచ్చా అండి? మొక్కకూడదు. ఈ విషయంలో చాలా క్లియర్గా ఉందాం. యేసు ప్రభు సిలువ మరణం పొందకపోతే సిలువకి ఏం లేదు, వాల్యూ లేదు. అది ఒక శిక్షాస్మృతి, అదొక శిక్షాస్మృతి అంతే. కానీ యేసు ప్రభు సిలువ మరణం పొందాడు కాబట్టి దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు ఆయన మరణం పొందాడు అన్నది ప్రత్యేకత అక్కడ. అందుని బట్టే సిలువను చూసినప్పుడు యేసు ప్రభు ఎలాగ మరణించాడు, ఎలాగ తిరిగి లేచాడు, ఎలాగూ మనకి నిత్య జీవనం అనుగ్రహించాడు నేర్చుకోవడం కోసం. అందుకనే నశించున్న వారికేమో వెరితరము, రక్షింపబడుతున్న మనకేమో దేవుని శక్తి ఉన్నది. రైట్, ఇప్పుడు ఆ దేవుని శక్తి ఎలాగ ఉన్నది ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా అంటున్నాడు కదా, సిలువ ఏం చేసిందంటే యేసు ప్రభువును మహిమపరిచింది. సిలువ ఏం చేసింది? యేసు ప్రభువును మహిమపరిచింది. ఎలాగూ మహిమపరిచింది ఒకసారి ఆలోచించేద్దాం. సిలువ యేసు ప్రభువును మహిమపరిచింది. ఎలాగూ మహిమపరిచింది? ఒకవేళ యేసు ప్రభు సిలువ మరణము పొందకుండా ఉండినట్లయితే ఆయన పునరుత్థానుడు అయ్యేవాడు కాదు. ఆయన పునరుత్థానుడు అవ్వకుండా ఉండినట్లయితే ఈ లోకమును జయించిన వాడు కాడు. ఆయన పునరుత్థానుడు అవ్వకుండా ఉండుంటే పాపమును జయించిన వాడు కాడు. అర్థమైందా మీకు? అర్థం కాలేదా విషయం? అర్థమైందా? అర్థం కాలేదా? కాబట్టి సిలువ యేసుప్రభుని ఏం చేసింది? సిలువ మరణము యేసుప్రభుని ఏం చేసింది? మహిమపరిచింది. సో మహిమపరిచింది కాబట్టి పౌలు గారు అంటున్నాడు కదా, మరలా చదవండి 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, చాలా జాగ్రత్తగా గమనించండి, మరి దేని యందు కూడా నేనేం చేయనంటే అతిశయించను. అతిశయం అంటే నేను సంతోషించను, ఆనందించను, దాని గురించి గర్వపడను, దానిని గురించి గర్వపడను. మరి దేని విషయంలో మాత్రమే గర్విస్తాను, అతిశయిస్తాను అనంటే యేసు ప్రభు యొక్క సిలువను గురించి మాత్రమే. ఎందుకు యేసు ప్రభు యొక్క సిలువను గురించి మాత్రమే? ఎందుకండి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము
దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆ శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎలా అండి? ఎలా అండి? రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఎలాగున దేవుని శక్తి అయి ఉన్నది అని అంటే, అది యేసుక్రీస్తును మహిమపరిచింది. మొట్టమొదటిది అది ఏం చేసింది? యేసుక్రీస్తును మహిమపరిచింది. ఎలాగూ మహిమపరిచింది అని అంటే, తన యొక్క ప్రాణమును అర్పించుడు చేత, ఆయన తిరిగి లేచుడు చేత మరణమును జయించేవాడిగా చేసింది, పాపమును జయించేవాడిగా చేసింది, లోకమును జయించేవాడిగా చేసింది. సో ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు కదా, అంత మహిమను కలుగు చేసిన ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, నేను దాని యందు ఏం చేస్తాను? అతిశయిస్తాను. దేని యందు అతిశయిస్తాను? దాని యందు. దేని యందు? యేసుక్రీస్తు యొక్క సిలువ యందు అతిశయిస్తాను అని అన్నాడు మొట్టమొదటిది. రెండవది ఏమంటున్నాడు చూడండి, ఎందుకు అతిశయిస్తాను అంటే, పాప సంబంధమైన నియమముల నుంచి అది నన్ను విడిపించింది. ఏం చేసిందండి అది? పాప సంబంధమైన ఎవరు సిలువ పడితే వాళ్ళ సిలువ కాదండి, మరలా చెప్తున్నాను, యేసు ప్రభు యొక్క సిలువ మాత్రమే. కంటిన్యూటీ మిస్ అవ్వకుండా. యేసు ప్రభు యొక్క సిలువ పాప సంబంధమైన విధులలోంచి, నియమాలలోంచి నన్ను విడిపించింది. మరలా చదవండి, అవచ్చు 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని
ఎలా పంపించాడు ఆయన? పాప శరీరాకారములో పంపించాడు. అంటే మనము ఏమవ్వాలని? పరిశుద్ధులుగా తీర్చబడాలని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువును పాపిగా ఎంచాడు. ఆయనందు ఏ దోషమును కనబడలేదు, ఆయనందు ఏ పాపమును లేదు శిలువలో మరణిస్తున్నప్పుడు. అయినప్పటికీ కూడా ఆయన మన నిమిత్తము ఎలా ఎంచబడ్డాడండి? పాపిగా ఎంచబడ్డాడు. అసలు పాపమునకు జీతము మరణమై ఉన్నది. పాపి శిక్షింపబడాలి, పాపి నరకములో వేయబడాలి. పాపి ఎక్కడ వేయబడాలి? నరకములో వేయబడాలి. పాపికి రక్షణ లేదు. కానీ రక్షణ ఎవరి వల్ల అనుగ్రహించబడింది? ఒక మనుష్యుడు నశించిపోట నాకు ఇష్టమా అని అడుగుతాడు యేసుకేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో. ఒక మనుష్యుడు నశించిపోవట నాకు ఇష్టమా? నాకు ఇష్టం లేదు. వాడు మారు మనసు పొంది హృదయం తిప్పుకుని నా వైపు రావడం నాకు ఇష్టం అని అడిగాడు దేవుడు, అన్న మాట్లాడాడు దేవుడు. ఒక మనుష్యుడు మరణించడం, పాపిగానే మరణించడం, పాపములో మరణించడం తండ్రికి ఇష్టం లేదు. కాబట్టి ధర్మశాస్త్రము ఒక మనుష్యుడిని నీతిమంతుడిగా చేయలేకపోతుంది. కాబట్టి ధర్మశాస్త్రము దేనినైతే చేయజాలకపోయానో దానిని తండ్రి చేశాడు, దేవుడు చేశాడు. ఎలాగ చేశాడు? యేసుక్రీస్తు ప్రభువును పంపించుట ద్వారా. యేసుక్రీస్తు ప్రభువును పంపించుట ద్వారా. ఆలోచించండి ఒకసారి. సో సిలువను గూర్చిన వార్త వింటున్నప్పుడు అది నీకు శక్తి ఎలా ఉన్నది? శక్తి అంటే అదిగో నా కొరకు ఒక రక్షకుడు ఉన్నాడు. అది ఎలాగో నీకు శక్తి ఉన్నది? నా కొరకు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆ రక్షకుడు నేను ఇంక నువ్వు పాపిగా ఉండగానే నా నిమిత్తము తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. మొట్టమొదటిది. రెండవది, నేను పాపిగా శిక్ష అనుభవించకుండా నా నిమిత్తము తను పాపిగా ఎంచబడి శిక్ష అనుభవించాడు నాకు బదులుగా. ఎంత గొప్ప విషయం అండి. నేను సడన్గా మన ఊరు సెంటర్లోకి వెళ్ళి ఒక ఆయన పొడి చేశాను. ఎలా అండి? ఒక ఆయన్ని పొడి చేశాను, నేను కత్తి పట్టుకుని పొడి చేశాను. పోలీసులకి కబురు అందింది, పోలీసులు వచ్చారు. నాకు బదులుగా అరెస్ట్ అయ్యేవారు ఎవరు? ఇదేంటండి? నేను మీ స్వార్థికుడిని, నేను మీ నిమిత్తం ప్రయాసపడుతున్నాను, నేను మీ నిమిత్తం వాక్యం చెప్తున్నాను. నా కొరకు మీరు ఎవరు ఛాన్స్ తీసుకోరా? నా కొరకు మీరెవరు ఆ శిక్షను మీ మీద బదలాయించుకోరా? మీరు చేస్తే తప్పు చేసింది మీరు, నేను ఎందుకు వెళ్ళాలి? మానవ నైజం, అవునా కదా? తప్పు చేసింది నీవు, నేను ఎందుకు వెళ్ళాలి? కానీ గమనించండి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. తండ్రి అయిన దేవుని వల్ల కలిగిన గొప్ప వరం ఏంటనంటే యేసుక్రీస్తు ద్వారా ఏ రకమైన పాపం చేసినా సరే వాడు అనేక పాపాలు ఒప్పుకుంటే వాడు ఏం చేస్తాడు? క్షమింపబడతాడు. వాడు ఏం చేస్తాడు? క్షమింపబడతాడు. ఆలోచించేయండి. సో ఇప్పుడు నేను ఒకరిని పొడి చేస్తేనే నాకేమివ్వట్లేదు, మీరు నా తరపుగా మీరు శిక్ష తీసుకోవట్లేదు. మరి నేను ఇంకా పాపిగా ఉండగానే నా తరపున శిక్ష తీసుకున్నాడు యేసు ప్రభు. అది ఘనమైన విషయం కాదా? ఘనమైన విషయం కాదా? ఆయనందు ఏ పాపము లేదు, ఆయనందు ఏ దోషము లేదు, ఆయన నిష్కలంకుడై ఉన్నాడు. ఈ లోకంలో దైవిక లక్షణాలను కనుపరిచాడు. ఈ లోకంలో ఆయన పరిశుద్ధుడిగా ఉంటూ పరిశుద్ధమైన లక్షణాలను కనుపరిచాడు. మరి అంతటి వ్యక్తి శిలువ మరణం పొందుతున్నాడు. ఎలాగా? నీ పాపము నా పాపము భరించి. ఎలాగ శిలువ మరణం పొందుతున్నాడు? నీ పాపము నా పాపము భరించి. రూల్గా అయితే చూస్తే నేను చచ్చిపోవాలి పాపం చేసినందుకు. రూల్గా చూస్తే నేను చచ్చిపోవాలి. కానీ ఎవరు చచ్చిపోతున్నారు నా కొరకు? యేసు ప్రభు చనిపోయాడు. ఎవరు చనిపోయాడు నా కొరకు? యేసు ప్రభు చనిపోయాడు. కాబట్టి శిలువను గూర్చిన వార్త వింటున్నప్పుడు, శిలువను చూస్తున్నప్పుడు నీకు కలగవలసిన గొప్ప ఆలోచన ఏంటనంటే, ఇదిగో నా నిమిత్తము, పాపిగా ఉన్న నా నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. నేను రక్షించుట కొరకు తండ్రి అయిన దేవుడు తన యొక్క సొంత కుమారుని పంపించి రక్షణను నాకు దగ్గరగా చేశాడు. మూడో విషయం గమనించాలి. నా పాపములో నుంచి నేను శిక్ష పొందకుండా ఉండుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు పాపిగా శిక్ష పొందాడు. ఈ విషయాలను గమనించాలి. సో సిలువను చూస్తున్నప్పుడు అది నీకు ఎలాగూ శక్తి అవుతుందనంటే, ఇదిగో నేను నశించిపోకుండా నన్ను రక్షించింది అన్న భరోసా నీకు ఉంది. సిలువను గురించిన వార్త వింటున్నప్పుడు నేను నశించిపోకుండా నన్ను రక్షించింది అన్న భరోసా నీకు ఉన్నది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఏమంటున్నాడండి? శిలువను గూర్చిన వార్త నీకు ఏమై ఉంటుంది? దేవుని శక్తి అయి ఉన్నది. ఎలాగూ దేవుని శక్తి అయి ఉన్నది అంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును ఏం చేస్తున్నాం? మనం జయిస్తున్నాము. లోకాన్ని జయించడానికి అది నీకు శక్తి అయి ఉన్నది. ఏమై ఉన్నది? లోకాన్ని జయించడానికి అది నీకు శక్తి అయి ఉన్నది. దేవుడు అనుగ్రహిస్తున్న శక్తి శిలువ సువార్త. దేవుడు అనుగ్రహిస్తున్న శక్తి శిలువ సువార్త. లోకం మొత్తము ఏం చేయబడాలి? రక్షింపబడాలి. లోకం మొత్తం ఏం చేయబడాలి? రక్షింపబడాలి. లోకం మొత్తం రక్షింపబడాలంటే ఏం చేయాలి? ఇక్కడ పెట్టాను. లోకం మొత్తం రక్షింపబడాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటింపబడాలి. లోకం మొత్తం రక్షింపబడాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటింపబడాలి. ప్రకటింపబడిన సువార్త ఏం చేయబడాలి? అంగీకరింపబడాలి. సో నేను అంగీకరిస్తున్నప్పుడు నేను ఎందుకు అంగీకరించాలి అన్న అధైర్యము, ఆలోచన మీకు కలిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? సిలువను గూర్చిన వార్త మీకు శక్తి అయి ఉన్నది. ఎలాగుని శక్తి అయి ఉన్నదంటే, లోకాన్ని జయించుటకు అది మీకు శక్తి అయి ఉన్నది. ఈ లోకంలో మీకు ఎదురయ్యే ప్రతి విధమైన శోధనను మీరు జయించడానికి అది మీకు శక్తి అన్నది. ఈ లోకంలో మీకు ఎదురయ్యే ప్రతి విధమైన ఇబ్బందిని జయించడానికి అది మీకు శక్తి అన్నది. క్రీస్తులో కొనసాగడానికి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా సాతానుడు అనేక విధములైన శోధనలను మీ జీవితంలో కల్పిస్తాడు. వాటన్నిటి నుంచి మీకేం కలుగుతుంది? విజయము కలుగుతున్నది. ఎప్పుడు అనంటే, మీరు సిలువను గుర్చిన వార్తను వినినప్పుడు. ఎప్పుడండి? మీరు సిలువను గుర్చిన వార్తను వినినప్పుడు అది మీకు కలిగించే ధైర్యం ఏంటంటే, ఈ లోకమును నేను జయిస్తాను. ఏం చేస్తాను? ఈ లోకాన్ని నేను జయిస్తాను. దేని ద్వారా అంటే, నా విశ్వాసము ద్వారా. అంటే సిలువను గూర్చిన వార్త నువ్వు విని విశ్వసించుట ద్వారా లోకమును జయిస్తావు. ఆలోచించండి, ఎంత గొప్ప భరోసా ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప భరోసా ఇచ్చాడండి దేవుడు. యేసుక్రీస్తు మహిమపరచబడ్డం మాత్రమే కాదు, కానీ నేను ఏం చేయబడబోతున్నాం అంటే, మనము కూడా తండ్రి యందు మహిమపరచబడబోతున్నాము. ఏం చేయబడబోతున్నాం? మనం కూడా తండ్రి యందు మహిమపరచబడబోతున్నాం. కాబట్టి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏమై ఉన్నది? అది దేవుని శక్తి అయి ఉన్నది. రెండవది ఏంటంటే, దేవునితో తిరిగి మనకు సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఏం చేస్తుందండి అది? మనకి సిలువను గురించిన వార్త ఏం చేస్తుంది? దేవునితో మనకు సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఎలాగూ సంబంధాన్ని ఏర్పరుస్తుంది అని అంటే, మరలా మొదటిగా వస్తే యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? ఎందుకు మరణించాడు? ఎందుకు తిరిగి లేచాడు? ఎందుకు శ్రమ పెట్టబడ్డాడు? ఈ విషయాలు తెలుపబడుతున్నప్పుడు, ఈ విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మనకి ఏ విషయం అర్థమవుతుందంటే, తండ్రి నుంచి ఎలాగూ ఎడబాసాము మనం. తండ్రి నుంచి ఎడబాటు ఎలా వచ్చింది? మనకి పాపము ఎలాగూ ప్రవేశించింది? ఆజ్ఞ అతిక్రమం అంటే ఏంటి? ఆజ్ఞలు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఆజ్ఞను అతిక్రమిస్తే ఎలాగూ పాపం సంక్రమిస్తుంది అని ఎప్పుడైతే అర్థమవుతుందో, నేను మరలా ఎక్కడ రావడానికి ప్రయత్నం చేస్తాను? తండ్రి అతని నుంచి కుమారుడు వెళ్ళిపోయాడు. నా ఆస్తి అంతా నాకు ఇచ్చేయి అని వెళ్ళిపోయిన తర్వాత ఆస్తిపాస్తులు ఉన్నంతసేపు ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారు. ఆస్తిపాస్తులు ఉన్నంతసేపు ఎవరున్నారు? స్నేహితులు ఉన్నారు. ఒక్కసారి తన దగ్గర ఉన్న ధనము, ఐశ్వర్యం మొత్తం అయిపోయిన తర్వాత ఎవరు కనబడలేదు? అప్పుడు వరకు వీడితో కలిసి తాగినోడు, అప్పుడు వరకు వీడితో కలిసి తిరిగినోడు, అప్పుడు వరకు వీడితో కలిసి తిన్నవాడు ఏమైపోయాడంటే, నువ్వెవడవో నాకు తెలియదు పోరా అని అన్నాడు. అప్పటి వరకు వీడితో తిన్నవాడు వీడిని పిలిచి ఒక్కరోజు కూడా భోజనం పెట్టలేదు. భోజనం పెట్టక ఆకలికి అలమటిస్తుంటే, పందులు మేయటానికి నేను కుదురుతాను అని పందులు మేయడానికి కుదిరి పందులు మేసే పొట్టును తినబోతుంటే, ఆ పందులు మేసే పొట్టును కూడా తిననివ్వకుండా యజమానుడు తరిమితే అప్పుడు గుర్తొచ్చాడు ఎవరు? తండ్రి. మీకు అర్థమైందా? సిలువను గూర్చిన వార్త మీకు ఎప్పుడు ధైర్యాన్ని అనుగ్రహిస్తుందనంటే, ఈ లోకము మిమ్మల్ని విసర్జించినప్పుడు, ఈ లోకంలో పాపము ఎలాగో ఏరుతున్నదో, పాపము దేవుడి నుంచి మిమ్మల్ని ఎలాగో దూరం చేసిందో అది మీకు అర్థమైనప్పుడు మీరు మరలా తండ్రి వద్దకు వెళ్తారు. అప్పుడు అనుకుంటాడు కదా, నా తండ్రి అంట అనేక మంది పనివారు ఉన్నారు, నేను కూడా వారిలో ఒకడిగా అక్కడికి చేరి, తండ్రి నేను నీ కుమారుని అనిపించుకోవడానికి అర్హుడను కాను,
కనీసం నన్ను నీ దాసులలో ఒకనిగానైనా సరే నన్ను చేర్చుకో అని అడుగుతాను, నా తండ్రి తప్పక చేర్చుకుంటాడో అని వెళ్తాడండి వెనక్కి. మేడపైన ఉంటాడు తండ్రి, ఆమడ దూరంలో చూస్తాడు ఎవరిని? కొడుకుని. చూసిన వెంటనే పరుగున కిందకు వచ్చి, ఎవరొచ్చారు? నా కుమారుడు వచ్చాడు, విందు చేయించండి. ఏమంటాడండి? నా కుమారుడు వచ్చాడు, విందు చేయించండి. అంటే తప్పిపోయిన మనము మరలా తండ్రి వద్దకు వస్తే తండ్రి పడే సంతోషం చూడండి. అది దేని వల్ల సాధ్యపడుతుందంటే సిలువను గుర్చిన వార్త వలన. దేని వలన? సిలువను గుర్చిన వార్త వలన అది సాధ్యపడుతుంది. ఎందుకనంటే అది మనలను తండ్రికి దగ్గర చేస్తుంది. అది మనల్ని ఏం చేస్తుంది? తండ్రికి దగ్గరగా చేస్తుంది. నశించిపోయిన మనలను, తప్పిపోయిన మనలను, తండ్రిని విడిచి వెడలిపోయిన మనలను మరలా తండ్రి యొద్దకు చేర్చుతుంది ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. అది సిలువ ప్రేమ. అది ఏ ప్రేమ? సిలువ ప్రేమ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, సమస్తమును దేవుని వలనైనా అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఏం చేశాడండి? ఎవరి ద్వారా? సమస్తమును ఎవరి వలనైనవి? దేవుని వలనైనవి. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించను అని పౌలు గారు చెప్తున్నాడు. ఆ పరిచర్య ఎవరికి అనుగ్రహించబడింది అంటే, ఇప్పుడు సిలువను గూర్చిన వార్త ఏం చెప్తున్నది? తండ్రితో నీవును నేనును సమాధాన పడుదాము రండి. ఏమని చెప్తున్నది? తండ్రితో నీవును నేనును సమాధాన పడదాం రండి. ఏ విషయంలో సమాధాన పడదాం? మన అతిక్రమములు, మన దోషములు ఏవైతే ఉన్నావో వాటన్నిటి విషయంలో సమాధాన పడదాము రండి. సమాధాన పరుచుకుంటున్నాడు. ఎవరి ద్వారా సమాధాన పరుచుకుంటున్నాడు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువులో. ఎవరిలో? యేసుక్రీస్తు ప్రభువులో నిన్ను నన్ను సమాధాన పరుచుకుంటున్నాడు. ఈస్ రీకన్సీలింగ్. ఏం చేస్తున్నాడు? మనలను సమాధాన పరుచుకుంటున్నాడు. మరలా ఐక్యం చేస్తున్నాడు. ఎవరితో? తండ్రితో. ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. తన సొంత కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తున్నాడో తండ్రితో నిన్ను నన్ను ఏకం చేస్తున్నాడు. సో సిలువను గురించిన వార్త విన్నప్పుడు నీకేం అర్థం కావాలి? నీకు కలిగే ధైర్యం ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను? నా తండ్రి వద్దకు వెళ్ళబోతున్నాను. ఇది ఇంపార్టెంట్ అండి. నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను? నా తండ్రి వద్దకు వెళ్ళబోతున్నాను. సిలువను గూర్చిన వార్త నీకు ఇచ్చే ధైర్యం అది. నీ తండ్రి నీకు ఉన్నాడో. సిలువను గూర్చి నువ్వు విశ్వసించినప్పుడు, సిలువ మరణాన్ని గురించి నువ్వు విశ్వసించినప్పుడు నా తండ్రి నాకు ఉన్నాడో, నా తండ్రి నన్ను చూసుకుంటాడో, యెహోవా ఈరే అన్న ధైర్యం నీకు వస్తుంది. ఎప్పుడు సిలువను గూర్చిన వార్త విన్నప్పుడు. ఎంతమంది దీన్ని గురించి యోగ్యంగా ఆలోచన చేస్తున్నామో పరిశీలన చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. సిలువను గూర్చిన వార్త నీకేం బోధ చేస్తుంది? సిలువను గూర్చిన వార్త నీకేం బోధ చేస్తుంది? ఏలయనగా, మరలా చదువుదాం చూడండి. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైనది. ఎవరి రూపంలో ప్రత్యక్షమైంది అంటే యేసుక్రీస్తు ప్రభు రూపంలో. గమనించండి, కృప ఎవరి వలన ప్రత్యక్షమైంది? యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే కృప ప్రత్యక్షమైంది. అంటే కృపా సత్య సంపూర్ణుడు అన్నాడు ఆయన. అందుకే యేసు ప్రభుని ఏమన్నారు? కృపా సత్య
సంపూర్ణుడు. సంపూర్ణమైన కృప ఎవరిలో ఉన్నదంటే ఆయనలోనే ఉన్నది. సంపూర్ణమైన సత్యము ఎవరిలో ఉందంటే ఆయనలోనే ఉన్నది. సో ఇప్పుడు ఏలయనగా సమస్త మనుష్యులకు అవసరమైన కృప ఎవరి వలన కనుపరచబడింది అంటే యేసుక్రీస్తు ప్రభు వలన కనుపరచబడింది, ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఆలోచించండి, సిలువను గూర్చిన సువార్త నువ్వు వింటున్నప్పుడు అది నీకు తెలియజేసే ధైర్యము, నీకు ఇచ్చే భరోసా ఏంటంటే నువ్వు తండ్రికి మరలా దగ్గర చేయబడుతున్నావు. ఎప్పుడు తండ్రికి దగ్గర చేయబడుతున్నావు అంటే ఇహలోక సంబంధమైన విషయాలన్నిటినీ, ఇహలోక సంబంధమైన జీవితాన్నంతటినీ, ఇహలోక సంబంధమైన ఆశలను అన్నిటినీ నువ్వేం చేయాలంటే విసర్జించాలి. ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ అన్నాడండి? అది శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. ఏంటా నిరీక్షణ? ఏంటా నిరీక్షణ? ప్రభువైన మహాదేవుడును మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు. ఏ ప్రత్యక్షత? మరలా మహిమయుక్తమైన ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే నిరీక్షణ ఎవరి వల్ల కలుగుతుందా? ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవల్లని మనకు బోధించుచున్నది. ఎలా బోధిస్తుంది? మనకి నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ మనముంటే, నీతితోనూ భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ మనముంటే, మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మరలా ఆయన వస్తున్నప్పుడు, ఆయన మహిమలో ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు ఆయనను మనము చూచెదము. ఎవరు చూస్తారు? ఆయనను మనము ఎదుర్కొనేదము అని వాక్యం బోధిస్తుంది, లేఖనాలు బోధిస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఈ రోజున మనమందరం కూడా నేర్చుకుంటామని. పరిశుద్ధాత్ముడు రాయించాడు, మనందరం నేర్చుకుంటామని. ఒకసారి ఆలోచించేయండి ప్రియ సహోదరి సహోదరులారా. శిలువను గూర్చిన వార్త నీకు కలిగించే ధైర్యం ఏంటి? నేను తండ్రితో ఏకం చేస్తుంది. నేను తండ్రితో ఏం చేస్తుంది? ఏకము చేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. ఏం చేస్తామన్నాడండి? మనం శత్రువులమై ఉండగానే రక్షణ పొందుతున్నాం. ఎలాగా? యేసు ప్రభు ద్వారా సమాధానపరచబడుట ద్వారా. ఎలా అండి? ఆయనకి నాకు వైరం ఉంది. ఆ వైరం ఎలాగ తీర్చబడుతుంది? ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యవర్తి మా ఇద్దరి వైరాన్ని తీర్చాలి. అందుకే యోబు గారు అంటాడు కదా, సర్వశక్తిమంతుడైన దేవునికి ఆఫ్టర్ ఆల్ నరుడినైన నాకును మధ్యవర్తిత్వం చేయగల వాడు ఎవరు అని అడిగాడు. అని అడిగితే దానికి సమాధానం ఎక్కడొచ్చిందండి? తిమోతికి రాసిన పత్రికలో సమాధానం వచ్చిందండి. యేసుక్రీస్తును నరుడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తును నరుడు అనమాట. సో ఎలా వచ్చాడండి ఆయన? ఈ విషయం కూడా అర్థం కాక చాలా మంది కొట్లాడిపోతున్నారు. నరుడు 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 అని. ఎందుకు నరుడాడు? ఒకేసారి ఎవరితో మాట్లాడగలడు ఆయన? దేవునితో మాట్లాడగలడు. అట్ ద సేమ్ టైం ఎవరితో మాట్లాడగలడు? మనతో మాట్లాడగలడు. సో అందుకనే ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? సమాధానపరుస్తున్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు? సమాధానపరుస్తున్నాడు. ఏమని సమాధానపరుస్తున్నాడు? తండ్రి, వీరి పాపములు క్షమించుము, వీరిని అంగీకరించుము. ఏమని సమాధానపరుస్తున్నాడు? వీరిని అంగీకరించుము. శత్రువులు కాదు వీరికి మీదట, నన్ను వారు అంగీకరించారు కాబట్టి, నా శిలువ మరణంలో పాలు భాగస్తులు అవుతున్నారు కాబట్టి వారు ఇక మీదట నీకు కుమారులై ఉందురు, వీరిని అంగీకరించుము అని సమాధానపరుస్తున్నాడు. ఆ సమాధానంలో మనం ఉండాలి. అది శిలువను గూర్చిన వార్త మనకు కలుగు చేసే ధైర్యము. మూడోది ఏంటండి? ఈ లోకమును జయించడానికి. దేని చేయడం కోసం? ఈ లోకమును జయించడానికి. ఇందాక చదువుకోను, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. మరలా చదవండి ఒకసారి.
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మరలా చదవండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఏమంటున్నాడండి? దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మరి జయించాలి అంటే మనలో ఏముండాలి? జీవం ఉండాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషేకి ఇవ్వబడలేదు, తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఏమన్నాడండి? పరలోకం నుంచి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారము. ఎవరు ఆహారము? యేసుక్రీస్తు ప్రభు. ఎవరు ఆహారము? యేసుక్రీస్తు ప్రభు. ఏమన్నాడు? జీవాహారము నేనే. సో లోకాన్ని జయించాలి అంటే నాలో ఏముండాలి? జీవం ఉండాలి. నాలో జీవం ఉండాలంటే నేను ఎవరి యొద్ద ఉండాలి? యేసు ప్రభు యొద్ద ఉండాలి. యేసు ప్రభును అంగీకరించాలి. ఆలోచన చేయండి. అంటే లోకాన్ని జయించడానికి శిలువను గూర్చిన వార్త నీకు శక్తి ఉన్నది. లోకాన్ని జయించడానికి శిలువను గూర్చిన వార్త నీకు శక్తి ఉన్నది. నువ్వు జీవించి ఉండాలి. జీవించి ఉండేవాడి క్రియలను గూర్చి ఇక్కడ తెలుపబడింది బైబిల్లో. జీవించేవాడు చేయవలసిన క్రియలను గురించి బైబిల్లో తెలుపబడింది. మరి ఎలా తెలుపబడినప్పుడు ఎలాంటి క్రియలు చేయాలంటే జీవించే క్రియలు చేయాలి. ఎలాంటి క్రియలు చేయాలి? జీవించే క్రియలు చేయాలి. అంతే తప్ప మరణించే క్రియలు చేయొచ్చా? పాప సంబంధమైన క్రియలు చేయొచ్చా? దేవుడు అసహించుకునే క్రియలు చేయొచ్చా? చేయకూడదు. ఆలోచించండి. శిలువను గూర్చిన వార్త నీకు అద్భుతమైన శక్తి అయి ఉన్నది. ఏమైనది? నీకు శక్తి ఉన్నది. ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటే నశించిపోతున్న వారికి ఎలా ఉంటది? ఈ విషయాలన్నీ మాట్లాడుతుంటే నశించిపోతున్న వారికి ఎలా ఉంటది? వెరితనముగా ఉంటది. కానీ మనకైతే దేవుని శక్తి ఉన్నది. ఏమై ఉంది? దేవుని శక్తి ఉన్నది. గమనించండి. సో సిలువను గూర్చి వింటున్నప్పుడు, సిలువను చూస్తున్నప్పుడు మీకు ఏ ఆలోచన రావాలి? మళ్ళా చెప్తాను, సిలువను మొక్కొచ్చా? సిలువను మొక్కకూడదు. సిలువకు దండం పెట్టుకోమని, సిలువకు దండం పెట్టుకోమని కానీ, సిలువకు నమస్కరించమని కానీ, సిలువకు సాగిలి పడమని కానీ, సిలువకు నైవేద్యాలు అప్పగించమని కానీ బైబిల్ గ్రంథంలో లేదు. సిలువ కేవలము శిక్షాస్మృతి మాత్రమే. సిలువ కేవలము శిక్షాస్మృతి మాత్రమే. కానీ సిలువకు ఎందుకు ప్రాధాన్యత వచ్చింది అంటే, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభు పాపిగా ఎంచబడి మరణించుట చేత సిలువకు ప్రత్యేకత వచ్చింది. సో సిలువను గూర్చి నువ్వు ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ సిలువను గూర్చిన సువార్త నీకు వస్తున్నప్పుడు నీకు ఏ రకమైన ఆలోచన రావాలి? పాపిగానున్న నా కొరకు నీతిమంతుడైన యేసు ప్రభు మరణించాడు ఈ సిలువలో. నేను ఇంకనూ పాపిగా ఉండొచ్చా? ఉండకూడదు. నేను ఇంకనూ దోషంలో ఉండొచ్చా? ఉండకూడదు. నేను ఇంకనూ అపరాధంలో ఉండొచ్చా? ఉండకూడదు. నేను ఇంకనూ లోక సంబంధమైన జీవితంలో ఉండొచ్చా? ఉండకూడదు అన్న ఆలోచన ఎవరికి రావాలి? ఎవరికి రావాలి? నేను ఇంకనూ లోకములో మెత్తబడి నలగొట్టబడి కృంగిపోయి ఉండాలా? లోకాన్ని జయించాలా? లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే నువ్వు ఎవరిని అంగీకరించాలి? కాబట్టి దేవుని యందు ఉన్న వారికి ఏముంటుందండి? లోకములో విజయం ఉంటుంది. లోకంలో ఏముంటుంది? విజయం ఉంటుంది. సో నువ్వు ఎవరిని అంగీకరించాలి? క్రీస్తును అంగీకరించాలి. నువ్వు దేవుని యందు ఉండాలి. నువ్వు లోకమందు ఉండకూడదు. లోకమందు ఉండకూడదు. ఇంకా సిలువను గురించి నువ్వు వింటున్నప్పుడు ఏం గుర్తు రావాలి? నీకు ఏం జ్ఞాపకం రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు నా నిమిత్తము తన యొక్క రక్తాన్ని చిందించాడు. దేన్ని చిందించాడు? ఆయన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆలోచన చేయండి. రక్తం చిందించడం అనేది మామూలు విషయం కాదండి. ఆపదలో ఉన్నవాడికి మీరు వెళ్ళి ఒక 1/2 లీటర్ బ్లడ్ ఇచ్చారనుకోండి, ఏమంటారండి? మహానుభావుడు అంటారండి. ఎందుకని?
నా ఆపదలో, నా కష్ట సమయంలో, నా క్లిష్ట సమయంలో నాకేం చేశాడు? నాకు రక్తం ఇచ్చి కాపాడాడు. నా రక్తం ఇచ్చి కాపాడాడు నన్ను అంటాం. మరి తన రక్తాన్నంతటినీ నీ కొరకు దారిపోసిన యేసు ప్రభువుని గురించి నువ్వేమనాలి? తన రక్తానంతటినీ దారిపోసిన యేసు ప్రభువుని గురించి నువ్వేమనాలి? ఆయనను అంగీకరించిన విషయంలో నీ ఆలోచన ఎలాగ ఉండాలి? ఆయనను తెలుసుకునే విషయంలో, ఆయనను ఎరిగే విషయంలో నీకు ఆలోచన ఎలాగ ఉండాలి? ఆలోచన చేయండి ఒకసారి. ఆయన నీ కొరకు తన యొక్క రక్తాన్ని చిందించాడు. అమూల్యమైన రక్తము, వెలకట్టలేని రక్తం అన్నాడు. నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి రక్తము. ఏ రక్తం అండి అది? నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము. నీ పాపములు, నా పాపములు నిమిత్తము చిందింపబడుతున్న యేసు ప్రభు యొక్క రక్తము, నిబంధన రక్తము. ఆ రక్తము నన్ను ఏం చేస్తుంది? పవిత్రునిగా చేస్తుంది. ఆ రక్తము నన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. ఆ రక్తము నా యొక్క సమస్తమైన పాపముల నుంచి నన్ను విడిపిస్తుంది. ఆలోచన చేయండి. ఏం చేస్తుందని రాజేష్? ఏం చేస్తుంది? సమస్తమైన పాపముల నుంచి విడిపిస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమయ్యను. ఏమైందంటే తండ్రికి ఇష్టమైందంటండి. ఏంటది? యేసు ప్రభు యొక్క రక్తము చిందించాలి. ఆ చిందింపబడిన రక్తము ద్వారా సమస్తమును కడగబడాలి. ఏం చేయబడాలి? సమస్తమును కడగబడాలి. మీ ఒంట్లో బ్యాడ్ బ్లడ్ వచ్చేసిందండి. ఈ బ్లడ్ తీసేసి ఏ బ్లడ్ రావాలి మీ ఒంట్లోకి? కొత్త బ్లడ్ ఎక్కించాలండి. ఏ బ్లడ్ ఎక్కించాలి మీ ఒంట్లోకి? కొత్త బ్లడ్ ఎక్కించాలండి. సో కొత్త బ్లడ్ ఎక్కించాలంటే డోనర్ కావాలండి. కొత్త బ్లడ్ ఏం చేస్తుందండి? మీ యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తుందండి. మీకు తెలుసో తెలియదు, ఇప్పటికప్పుడు బాడీలో కొత్త బ్లడ్ అనేది రీజనరేట్ అవుతూ ఉండాలి. అలా అవుతున్నప్పుడు మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? చాలా ఆరోగ్యంగా ఉంటాడు. అవ్వకపోతే ఆరోగ్యంగా ఉన్నాడు. సో ఇక్కడ గమనించండి, యేసు ప్రభు యొక్క రక్తము నేనేం చేస్తుంది? ఈ పాపము దేని ద్వారా కూడా పోవట్లేదు. ఈ శరీరానికంటున్న మలినము, ఈ శరీరానికంటున్న పాపము దేని వల్ల కూడా కడగబడట్లేదు, శుద్ధి చేయబడట్లేదు. అది శుద్ధి చేయబడాలంటే ఏది ఉపయోగం అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము వలన మాత్రమే అది శుద్ధి చేయబడుతుంది. దేనిలో శుద్ధి చేయబడుతుంది? కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వల్ల మాత్రమే శుద్ధి చేయబడుతుంది. కాబట్టి ఏం చేస్తున్నాడండి ఆయన? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా సంధి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మీ పాపములు ఆయనకిని మీకును ఎలా ఉన్నవి? అడ్డముగా ఉన్నవి. విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు, రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కురచగాలేదు. మరి ఏమైంది అంటే మీ పాపములు ఆయనకును మీకును మధ్య అడ్డుగా ఉన్నవి, గోడ వేసేసినవి అవి. సో తండ్రి హత్తుకోవాలంటే ఏం అడ్డొస్తుంది? పాపం అడ్డొస్తుంది. సో పాపం కడిగివేయబడాలంటే ఏం కావాలి? ఏం కావాలండి? దాన్ని కడిగే సామర్థ్యం ఉన్న, శక్తి ఉన్న ఎలిమెంట్ కావాలి. ఏంటా ఎలిమెంట్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము. ఆయన రక్తం చిందించడం ద్వారా మనం పాపంలో నుంచి విడుదల పొందాం, సమాధానపరుచుకున్నాడు. అది తండ్రి ఇష్టమై ఉంది. ఆలోచించండి, తండ్రి ఇష్టపూర్వకముగా నిన్ను నన్ను అంగీకరించాలనుకుంటున్నాడు. అంగీకరించడం కోసం కుమారుని పంపించాడు. సో శిలువను గురించి నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఏ ఆలోచన రావాలి? ఇప్పుడు తండ్రి తన ఇష్టపూర్వకముగా నన్ను అంగీకరించడానికి తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకే నేను ఫస్ట్లో ఒక విషయం జ్ఞాపకం చేశాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందుతాడు. నిత్యజీవము పొందుతాడు. అది ఎవరు అభిష్టమైందండి? తండ్రికి అభిష్టమైంది. అది తండ్రికి అభిష్టము అయింది. కాబట్టి మనం దాని యందు యోగ్యతగా నడుచుకోవాలి. లాస్ట్గా ఇంకేం కనబడుతూ ఉంటుంది అంటారు? శిలువను గురించి వింటున్నప్పుడు ఇంకేం అర్థమవుతుంది?
నన్ను రక్షించింది. నన్ను ఏం చేసింది? సిలువ. యేసుప్రభు యొక్క సిలువ మరణము నన్ను ఏం చేసింది? రక్షించింది, నాకు పరలోకాన్ని అనుగ్రహించింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఏమై ఉన్నాం మనం? ఏ విషయాల వల్ల? శరీర సంబంధమైన క్రియలు మనకు జీవితంలో జరిగించుకోవడం వల్ల, శరీర సంబంధమైన క్రియలు నేను అనుసరించి నడుచుకోవడం వల్ల నేను దేనికి పాత్రుడినై ఉన్నా అంటే దైవోగ్రతకు పాత్రుడినై ఉన్నాను. మరి అలా ఉన్న నన్ను ఎలా విడిపిస్తున్నాడు అంటే 13వ వచనంలో చెప్తున్నాడు చూడండి. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన ఏమై ఉన్నారు అంటే ఉగ్రతకు పాత్రులైన మీరు, మరణించవలసిన వీరు, పాపములో ఉన్న మీరు ఏమయ్యారు? ఇప్పుడు మునుపు దూరస్తులుగా ఉన్నారు, కానీ ఇప్పుడు సమీపస్తులుగా అయ్యారు. ఎలాగూ చేయబడ్డారు అనంటే క్రీస్తు యొక్క రక్తము వలన. ఎలాగ చేయబడ్డారు మీరు? క్రీస్తు యొక్క రక్తం వలన. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఎలా ఉండవలసిన వారే ఉన్నారు అంటే చచ్చిన వారే ఉన్నారు. కానీ తండ్రి ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడు. ఆయన యొక్క రక్తముతో కడగబడుట చేత. దేని చేత? ఆయన యొక్క రక్తముతో కడగబడుట చేత. గమనించాలి, నేను రక్తముతో నిజముగా కడగబడ్డానా లేదా? రక్షింపబడ్డానా లేదా? సిలువను గూర్చిన వార్త వింటున్నప్పుడు నీకు కలిగే ధైర్యం ఏంటంటే నేను పాపముల నుంచి విడిపింపబడి ఎవరికి దగ్గరగా చేయబడుతున్నాను? దేవునికి దగ్గరగా చేయబడుతున్నాను. దూరస్తుడిగా ఉన్న నేను ఏమవుతున్నాను? ఇప్పుడు నేను సమీపస్తుడిగా అవుతున్నాను. ఆలోచించండి, ఎవరి వలన కలిగిన ధైర్యం అది మనకి? క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణంను బట్టి మనకు కలిగిన ధైర్యము. సో సిలువను గుర్చిన వార్త మనకి ధైర్యమా కాదా? ఏ విషయాల్లో ధైర్యం? ఏ విషయాల్లో ధైర్యం? మహిమలో యేసు ప్రభుని ఎదుర్కోవడానికి నాకు ధైర్యం. నేను పాపిగా మరణించకుండా యేసు ప్రభు నా కొరకు మరణించాడు కాబట్టి నేను తండ్రితో మరలా ఏం చేయబడుతున్నాను? ఏకం చేయబడుతున్నాను అనే ధైర్యం. నేను దూరస్తుడిగా నరకంలోకి వెళ్ళిపోకుండా సమాధాన పరుచుకున్నాడు యేసు ప్రభు ద్వారా అనే ధైర్యం. ఆలోచించండి, ఎంత ధైర్యం కనబడుతుంది యేసు ప్రభులో మనకి. సిలువను గూర్చి వార్త వింటున్నప్పుడు ఎంత ధైర్యం కనబడుతుంది మనకి ఒకసారి ఆలోచించేయండి, గమనించండి. సో మనం ఏం చేయాలి? యోగ్యంగా ఎంచుకోవాలా లేదంటే ఆషామాషిగా ఎంచాలా? వెరితనంగా ఎంచాలా ధైర్యంగా ఎంచాలా? ధైర్యంగా ఎంచాలా వెరితనంగా ఎంచాలా? ధైర్యముగా ఎంచాలి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఒకవేళ అది వెర్రితనముగా ఉన్నదేమో, కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి దేవుని శక్తిలో మనం ముందుకు కొనసాగాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ శ్రద్ధగా వాక్యమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.